గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఒకవైపు అభ్యర్థుల విషయాన్ని తెలుపుతూనే మరోవైపు యుద్ధాన్ని ముమ్మరం చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా ఇంటి నుంచి బయటకు వచ్చిన మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై ఆయన వారితో చర్చించారు. ఈ క్రమంలో టికెట్ల విషయాన్ని తనకు వదిలేయాలని కేసీఆర్ సూచించారు. ఇప్పుడు టికెట్ల లొల్లి వద్దు, అది నేను చూసుకుంటా అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ప్రజల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తారని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న కృష్ణా జలాల విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జలాల విషయంలో రాజీ ధోరణి వద్దని ఎంపీలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఇదే మనకు అస్త్రం కాబోతోందని ఆయన సంకేతాలు ఇచ్చారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను తమకు అప్పగించాలని కృష్ణానది నిర్వాహక బోర్డు కోరుతోంది. ఇది చాలా పెను ప్రమాదం, దీనిని మనం అడ్డుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందే మనం దీనిపై దృష్టి పెట్టాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ క్రమంలో పార్లమెంటులో ఈ విషయాన్ని ప్రస్తావించాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో కృష్ణానది జలాల విషయాన్ని ప్రతి ఎంపీ ప్రస్తావించాలని, తెలంగాణ ఎంపీలు ఏం మాట్లాడినా కృష్ణానది జలాలు తెలంగాణ ప్రాధాన్యాలు అనేలా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. దీనికి ముందు కేసీఆర్ ఎంపీ నిర్ణయాన్ని నిరసిస్తూ పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపాలని కేసీఆర్ సూచించారు. అవసరమైతే పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆందోళన చేయడానికి సైతం వెనకాడవద్దని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సస్పెండ్ చేస్తారనే భయం వద్దు, అయితే ఏమవుతుంది, ప్రజల్లోకి పోదాం అని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ధోరణిని విడనాడాలని ఆయన సూచించారు. కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి కృష్ణా జలాలు ప్రాజెక్టుల విషయంపై నిరసన తెలపాలని సైతం సూచించారు. కాగా సమావేశంలో ఒకరిద్దరు టికెట్ల విషయాన్ని ప్రస్తావించగా కేసీఆర్ తాను అంతా చూసుకుంటానని వారికి నచ్చజెప్పారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.